ప్రభువు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఎన్నో పర్యాయాలు మనము ప్రయాణాలు చేస్తున్నప్పుడు అపాయాలు మన వెన్నంటి ఉంటున్నాయి. ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ కూడా దేవుడు నిరంతరము మనందరినీ కాస్తున్నారు, భద్రపరుస్తున్నారు. ఆయన కాపాడకపోతే మనము క్షేమముగా ఉండేవారము కాదు. ఇక ముందున్న రోజుల్లో కూడా ఆయన మిమ్మల్ందరినీ కాపాడి సంరక్షించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలము మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఎన్నో మారులు మీరు మాకు క్షేమం ఇస్తూ కాపాడుతూ నడిపిస్తున్న విధానము కొరకు వందనాలు. మీరు మా కాపరిగా ఉంటున్నారు కనుకనే మేమింకనూ క్షేమస్థితిలో ఉన్నామయ్యా. ఎవరికి ఎటువంటి ఆపద అపాయములు సంభవించకుండా నీ చల్లని రెక్కల నీడలో వారందరినీ మీరు భద్రపరచండి. నిరంతరము మమ్మలను కాపాడే దేవుడు మీరే ప్రభువా. నీ కృపచేత ప్రతివారు చేస్తున్న ప్రయాణములలో క్షేమాన్ని మీరు అనుగ్రహించి సురక్షితముగా వారిని మీరు నడిపించండి. నీ కృపలో ఈ దినమంతా కూడా మీ సన్నిధి, మీ ప్రసన్నత మా అందరికీ మీరు కలుగ చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.